టీచర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం 5th క్లాస్లో 4th యూనిట్ ఒకసారి చూద్దాం, సరేనా? 4th యూనిట్ ఏముంది? కలాం విత్ చిల్డ్రన్, అబ్దుల్ కలాం గారు పిల్లలతో. ప్రీ రీడింగ్. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. కలగనండి ఆ కలలు, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, ఆ కళ ఆలోచనల రూపంలోకి వస్తుంది. థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్, ఆ ఆలోచనలు పనుల రూపంలోకి వస్తాయి అని చెప్పాడు. ఎవరు? ఏపీజే కలాం, అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఏం చేస్తున్నారు పిల్లలు? ద చిల్డ్రన్ ఇంటరాక్టెడ్ విత్ ఏపీజే కలాం గారు, డిస్కసింగ్ విత్ ఏపీజే కలాం గారు. Who is the man in the picture? APJ Kalam garu. What do you know about him? Atani gurinchi emi telusu? He is called Missile Man. He is the former president of India. He was a great scientist. He was the former president of India. He was a great scientist. He is called Missile Man. Okay? Missile Man ani pilustam Kalam garini. Avuna? Atanu rasina pustakam ఆటోబయోగ్రఫీ ఉంది కలాం గారిది, వింగ్స్ ఆఫ్ ఫైర్. అతను రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, అవునా? కలాం విత్ చిల్డ్రన్, దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. ఇది ఒక ఇంటర్వ్యూ. మొత్తం 10 మెంబర్స్ స్టూడెంట్స్తో కలాం గారు ఇంటరాక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్? మై ఫుల్ నేమ్ ఈజ్ అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. During my school days, Pakshi Ramanatha Shastri was my best friend. Aul Pakir Jainulabdin Abdul Kalam na peru, Pakshi Ramanatha Shastri garu na best friend na childhood lo, balyamulo. Childhood ante balyamu. Student 2, how far is the favor of fortune necessary? ఎన్ని రోజుల పాటు, ఎంతకాలం పాటు మన తలరాత మనల్ని కాపాడుతుంది? ఫార్చ్యూన్ ఎంత ముఖ్యం మనకు అని అడుగుతున్నాడు. ఫార్చ్యూన్ అంటే ఫేట్, తలరాత. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. తలరాత కాదండి, మన కష్టపడే హార్డ్ వర్క్ ఫస్ట్, మొట్టమొదట. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. తలరాత ఎవరిని సపోర్ట్ చేస్తుంది అంటే, ఫేట్ ఎవరిని సపోర్ట్ చేస్తుంది అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. దెర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్, ఒక ఉన్నతమైన కోట్ ఏంటంటే, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని కష్టపడి ముందుకెళ్తారో వాళ్ళ పట్ల దేవుడు సహాయంగా ఉంటాడు అనేది సేయింగ్. దెర్ ఈజ్ అనదర్ సేయింగ్, ఇంకొక సేయింగ్ ఉందంట, that it takes many years of hard work to make an overnight success. హార్డ్ వర్క్ అనేది, కష్టపడే తత్వం అనేది ఏదో ఒక రోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఓవర్ నైట్ సక్సెస్ తీసుకొస్తుంది. స్టూడెంట్ 3, ప్లీజ్ టెల్ us who do you think is the first scientist? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రపంచంలో మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. చైల్డ్, ఒక పాప లేదా బాబు నా దృష్టిలో సైంటిస్ట్, మొట్టమొదటి సైంటిస్ట్ అనుకుంటాను. బికాజ్ చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ unending questions. Science was born and lives in by questions. పిల్లలు ప్రశ్నల గ్రంథం లాంటి వారు, క్వశ్చన్ బ్యాంక్ లాంటి వారు. అన్ఎండింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ప్రశ్నల ద్వారా మాత్రమే శాస్త్ర విజ్ఞాన రంగం లేదా సైన్స్ అనేది బ్రతికి ఉంటుంది అని చెబుతున్నాడు. Student 4, what is the secret behind remembering various formula of science and mathematics? సైన్స్ మ్యాథమెటిక్స్ యొక్క ఫార్ములే అంటే సూత్రాలు. ఫార్ములా అనే పదం సింగ్యులర్, ఫార్ములా అనే పదానికి ప్లూరల్ ఫార్ములే. ఓకే, అంటే ఎలా గుర్తుంటాయి సైన్స్ మ్యాథమెటిక్స్ సూత్రాలంటే, బై కాన్స్టాంట్ అప్లికేషన్, పదే ఒక సందర్భానికి అప్లై చేయడం వల్ల గుర్తుంటాయి. వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విచ్ హ్యాస్ బీన్ హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్.
మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఏది? ఐ వాన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఒక సందర్భంలో నేను డాక్టర్స్తో కలిసి పనిచేశాను. ఓవర్ మేకింగ్ క్యాలిపర్స్ ఫ్రమ్ పోలియో అఫెక్టెడ్ పర్సన్స్. క్యాలిపర్స్ అంటే మెటల్తో తయారు చేసి కాళ్ళకు పోలియో లేదా కాళ్ళ ఇంజ్యూరీ అయిన వాళ్ళకు ఫిక్స్ చేసేటటువంటి భాగాలు, పరికరాలు. Who were making calipers for polio affected persons? When children were given those lightweight calipers, they started running. They could even pedal cycles. The sight of happiness on their faces was blessed me. వాళ్ళు అలా క్యాలిపర్స్ తీసుకొని అలా పెట్టిన తర్వాత పోలియో వచ్చిన ఆ విద్యార్థులు, కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళు పరిగెత్తడం, నడవడం అలా చూస్తూ ఉంటే అసలు సంభ్రమాశ్చర్యాలకు, పట్టరాని ఆనందానికి నేను లోనయ్యాను. బ్లిస్ అంటే హ్యాపీనెస్. స్టూడెంట్ 6, కెన్ యూ టెల్ us ఎనీ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? నీ బాల్య దశలో మర్చిపోలేని, అన్ఫర్గెటబుల్, మర్చిపోలేని ఒక సంఘటన ఏదైనా నీ జీవితంలో ఉందా అని అడిగారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో చూద్దాం. I am reminded of a class 5 teacher శ్రీ శివ సుబ్రహ్మణ్యం అయ్యర్. 5వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ గారైన సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు he taught us to his lecture how birds fly. పక్షులు ఎలా ఎగురుతాయన్న లెసన్ చెప్పాడు. he showed us real life examples at the seashore of రామేశ్వరం. తమిళనాడులో జన్మించాడు. రామేశ్వరం అనే ప్రాంతంలో తెలుసు మీకు. రామేశ్వరంలోని లెక్చరర్ అయ్యర్ గారు ఏం చేశారంట, పక్షులు ఎలా ఎగురుతాయని చెప్పడం కోసం సముద్రపు ఒడ్డుకు తీసుకొని వెళ్ళి నిజంగా పక్షులను ఎగిరే విధానాన్ని చూయించాడంట. లైవ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ అకేషన్ విచ్ ఈజ్ etched in my memory forever. It helped me to take up the study of science. ఆ సంఘటన నా మైండ్లో ముద్రించకపోయి నేను పూర్తి సైంటిస్ట్గా, సైన్స్ స్టూడెంట్గా మారిపోవడానికి ఉపయోగపడింది అంటున్నాడు. స్టూడెంట్ 7, యు ఆర్ అన్ ఐడియల్ మ్యాన్, ప్లీజ్ గివ్ అస్ యువర్ సజెషన్స్ టు బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలంటే ఎలా ఉండాలో సజెషన్స్ ఇవ్వండి అన్నారు. హార్డ్ వర్క్ అండ్ సైంటిఫిక్ టెంపర్. హార్డ్ వర్క్, కష్టపడే తత్వం, సైంటిఫిక్ టెంపర్ కంబైన్డ్ విత్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత, టెంపర్ యాటిట్యూడ్, సరి అయిన యాటిట్యూడ్, హార్డ్ వర్క్. ఈ 3 లక్షణాలు ఉన్నతమైన మనిషిని తయారు చేస్తాయి. ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇతరులలో మంచిని మాత్రమే చూడండి. నెక్స్ట్ స్టూడెంట్ 8, యూ గివ్ అవే బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్? మీరు చాలా సందర్భాల్లో ధైర్యవంతులకు అనేకమైనటువంటి అవార్డ్స్ ఇస్తున్నారు కదా. మీ దృష్టిలో అసలు కరేజ్, ధైర్యం అంటే ఏమిటి? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ కరేజ్. డిజాస్టర్ అంటే నాశనం అవ్వడం. డిజాస్టర్ అంటే ఒక పెద్ద డిజాస్టర్ వచ్చింది అంటాం. అంటే ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు మన సేఫ్టీ గురించి ఆలోచించకుండా ఇతరులను రక్షించగలిగే శక్తి ఉండడమే నిజమైనటువంటి కరేజ్ అంటున్నాడు. స్టూడెంట్ 9, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? భారతీయులకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటి? మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద టాప్ 10 పాయింట్స్. ఓత్ అంటే ప్రమాణం, విచ్ ఐ నార్మల్లీ అడ్మినిస్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. నేను యూత్కు 10 నియమాలు చెప్తాను, అందులో కొన్ని నియమాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అని చెప్పాడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ టీచ్ యూ అట్లీస్ట్ 10 persons టు రీడ్ అండ్ రైట్ టు దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. మీరు ప్రతిజ్ఞ తీసుకోండి, ఓత్ తీసుకోండి. భారతదేశంలో చదవడానికి రాయడానికి రాని వాళ్లకు కనీసం 10 మందికి నేను చదవడం రాయడం నేర్పిస్తాను. ప్రమాణం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. I will plant at least 10 saplings and shall ensure their growth through constant care. కనీసం 10 మొక్కలు నాటి అవి పెద్దగయ్యే వరకు వాటిని సంరక్షిస్తానని ప్రమాణం తీసుకోండి అంటున్నాడు. నెక్స్ట్, ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. అంటే ఏ మతానికి కానీ, కులానికి కానీ, భాషకు కానీ, వర్గ విభేదాలకు కానీ, వర్ణ వివక్షతకు కానీ తావు లేకుండా సాటి మనిషిని గౌరవిస్తానని, వీటికి నేను ప్రాధాన్యత ఇవ్వనని
భారతీయులంతా ప్రమాణం తీసుకోండి. నెక్స్ట్, I will always be a friend of the mentally and physically challenged and will work hard to make them feel normal. మెంటల్లీ డిసేబుల్డ్ ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి మన భారతీయులు, మన చిన్నారులు ఏ ప్రపంచంలో ఉన్నా వారితో స్నేహంగా ఉండండి. మీరు కూడా నార్మల్ పర్సన్స్ అని తెలియజేయండి. వారిని ఎంకరేజ్ చేస్తామని ప్రమాణం తీసుకొని అలా ప్రవర్తించండి. నెక్స్ట్, ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఐ విల్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. నా దేశం యొక్క విజయమే నా విజయమని భావించండి. భారతదేశ ప్రజల యొక్క గొప్పతనము, భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్య విజయాలే మన విజయాలుగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ప్రమాణాలను తీసుకొని ఈ ప్రమాణాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేసి మనం పాటిస్తూ ఇతరులు పాటించేలాగా ప్రమాణాలు తీసుకోండి. ఇదే నేను భారతీయులకు లేదా యూత్కు నేను ఇచ్చే సజెషన్స్ అని చెప్పి ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం మహానీయుడు చెప్పారు. గ్లాసరీ, ఫార్చ్యూన్, లక్, తలరాత, తలరాత, క్యాలిపర్స్. ఇది గుర్తుంచుకోండి. ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజ్యూర్డ్ లెగ్స్. గాయపడిన కాళ్ళు, బలహీనంగా ఉన్న కాళ్ళకు సపోర్ట్గా ఉండే ఒక మెటల్. బ్లిస్, హ్యాపీనెస్, ఇది కూడా గుర్తుంచుకోండి, ఆనందం. ఎచ్డ్, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ, ఏదైనా ఒకటి పర్మనెంట్గా ఫిక్స్ చేయటం. స్పిరిచువాలిటీ, అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్, అంటే మతపరమైనటువంటి వాల్యూస్కు ఆధ్యాత్మికత జోడించి అంతా సమానమే, దైవమంతా సమానమే, ప్రజలంతా సమానమే, ఆచార వ్యవహారాలంతా సమానమే అనే ఆధ్యాత్మికత భావన పెంచటం స్పిరిచువాలిటీ. గివ్ అవే, చూడండి, గివ్ అవే అనేటటువంటి పదం వర్బ్ ప్లస్ ఇది ప్రేజల్ వర్బ్ అవుతుంది. దీని యొక్క అర్థం ప్రజెంట్ సంథింగ్, ఏదైనా ఒక దానిని ప్రజెంట్ చేయటం, బహుకరించటం. బ్రేవరీ, ధైర్యం. ఫియర్లెస్నెస్, ఫియర్లెస్నెస్ అంటే భయం లేకుండా ఉండటం. డిజాస్టర్, an unexpected natural or man-made event causing great damage. గ్రేట్ డ్యామేజ్, చాలా చాలా నాశనం, విపరీతమైన నాశనాలకు దారి చేసేది డిజాస్టర్ అంటున్నాడు. ఇది గ్లాసరీ. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ హిజ్ స్కూల్ డేస్? స్కూల్ డేస్లో అబ్దుల్ కలాం గారి యొక్క స్నేహితుడు ఎవరు? చూడండి క్వశ్చన్, ఎవరు చెప్పండి? పక్షి రామనాథ శాస్త్రి. పక్షి రామనాథ శాస్త్రి. నెక్స్ట్, హౌ కెన్ వి రిమెంబర్ ద ఫార్ములా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్? సైన్స్ మ్యాథమెటిక్స్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎలా? కాన్స్టాంట్ అప్లికేషన్, కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉండడం రియల్ లైఫ్లో. హౌ డిడ్ అబ్దుల్ కలాం ఎక్స్ప్లెయిన్ కరేజ్? కరేజ్ను అబ్దుల్ కలాం గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కరేజ్, వాట్ ఈజ్ కరేజ్? ఇదిగో ఇక్కడ, వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్ అంటే ఏం చెప్పాడు? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్, విపరీతమైన నాశనాల నుంచి, డిజాస్టర్స్ నుంచి, వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ, నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఇతరులకు సహాయం చేయటమే కరేజ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్, హౌ డిడ్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇన్స్పైర్ కలాం? ఎలా కలాం గారిని ఇన్స్పైర్ చేశారు? సుబ్రహ్మణ్యన్ అయ్యర్ వాజ్ ఎ టీచర్ టు అబ్దుల్ కలాం ఇన్ ద క్లాస్ ఆఫ్ 5th. He taught the lesson how to birds fly. పక్షులు ఎలా ఎగురుతాయన్న లెసన్ చెప్పాడు. He gave a lively example at seashore with the birds which are flying. ఎగురుతూ ఉన్న పక్షులకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. వాట్ వుడ్ బి యువర్ క్వశ్చన్ ఇఫ్ యు వర్ దేర్? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే మీ ప్రశ్న ఏమిటి అన్నాడు. ఒకవేళ నన్ను అడిగితే నేనేమడుగుతానంటే, ద పొలిటికల్ సిస్టమ్, ద సిస్టమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్, ద పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్. హౌ కెన్ వీ చేంజ్? హౌ కెన్ వీ change the political system? And one more,
each and every person in India, they are giving priority to caste and religion. How can we change those? And third one, how can we change the corrupted mindsets of some of the employees and the persons? ఈ కరప్షన్తో లోనైపోయి పూర్తిగా డబ్బుకు మద్యానికి బానిసలై ఈ పొలిటికల్ వ్యవస్థను పాడు చేసి కులాలకు మతాలకు ప్రాధాన్యతలు ఇస్తున్న ఈ వ్యవస్థను ఎలా మార్చాలి అని అడిగేవాడిని నేనైతే. బట్ మహానీయుడు జన్మించిన ఈ తరంలో జన్మించడం నిజంగా గొప్ప విషయం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ అకార్డింగ్ టు కలాం డాష్ కమ్స్ ఫస్ట్, హార్డ్ వర్కింగ్ కమ్స్ ఫస్ట్. ఇదే కదా లెసన్లో, హార్డ్ వర్కింగ్ కమ్స్ ఫస్ట్ అంటాడు. చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్, తన దృష్టిలో పాప లేదా బాబు మొట్టమొదటి శాస్త్రవేత్త అంటాడు. శ్రీ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ టాటస్ హౌ బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎలా ఎగురుతాయి అన్న లెసన్ చెప్పాడు క్లాస్ 5th. వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బై, సైన్స్ మ్యాథమెటిక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. కాన్స్టాంట్ అప్లికేషన్, చూడండి అప్లికేషన్ అనే పదంలో TION అనేది సఫిక్స్, TION లేదా SION అనే సఫిక్స్ కలిగిన ప్రతి పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అవుతుంది. TION SION కలిగిన ప్రతి పదము నౌన్. కలాం అడ్వైజ్డ్ చిల్డ్రన్ టు సీ గుడ్ ఇన్ అదర్స్, ఇతరులో మంచిని చూడండి. ఇతరులలో ఏం చూడమన్నాడు? మంచిని చూడమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 3, రీడ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అలౌడ్. న్యూస్ పేపర్ ఆర్టికల్ను పెద్దగా చదవండి అన్నాడు. చూడండి, బర్డ్ వాచ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఎట్, ఇదేంటో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, చూద్దాం. 3-day ఫ్లెమింగో ఫెస్టివల్ కిక్ స్టార్స్ అట్ పులికాట్ లేక్. పులికాట్ సరస్సు దగ్గర 3 రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందంట. మరి ensuring the safety of visitors interested in boating at BV Palem దగ్గర బోటింగ్ ఉందంట. The administration has deployed AS swimmers and made it mandatory for visitors. లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ క్లాక్స్, ఫుడ్ స్టాల్స్ అండ్ బ్యారికేడ్స్ టు మేనేజ్ ద క్రౌడ్స్ ఆర్ ప్లేస్ అట్ ద వెన్యూస్. బారికేడ్స్ ఉంచారంట క్రౌడ్ను మేనేజ్ చేయడం కోసం. ఇది అంత థియరీ ఇచ్చాడు. సరేనా, చూద్దాం క్వశ్చన్స్ ఏమున్నాయో. వాట్ ఈస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఫ్లెమింగో ఫెస్టివల్? హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ర్యాలీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ? ద పీపుల్ అండ్ ఫ్లెమింగోస్. వై డిడ్ సైబేరియన్ బర్డ్స్ విజిట్ ద రీజియన్? ఎందుకు వస్తాయి సైబేరియన్ బర్డ్స్కు మైగ్రేషన్, వలసపోయే అలవాటు ఉంటుంది. అదంతా అందులో ఇచ్చాడు, చదివితే మనకు తెలిసిపోతుంది. వేర్ డు వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము చూద్దాం. ఫెస్టివల్ యాజ్ కిక్ స్టార్టెడ్ అట్ సుల్లూర్పేట మండల్ ఇన్ నెల్లూరు డిస్టిక్. సుల్లూర్పేట మండల్ నెల్లూరు డిస్టిక్లో అంట. ద ఫ్లెమింగో ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ అట్ పులికాట్ లేక్ వేర్ ద మైగ్రేషన్ బర్డ్స్ 2-3 months ఫర్ బ్రీడింగ్. ఎందుకు వస్తాయంట అంటే బ్రీడింగ్, పొదగడం కోసం వస్తాయంట. ఎక్కడికి? పులికాట్ సరస్సుకు వస్తాయి. వెన్ డు వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? ఎప్పుడు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ను చేస్తాము అంటే ఎప్పుడో చూద్దాం. యాన్యువల్లీ అట్ ద, సంవత్సరానికి ఒకసారి చేస్తాము. ఎప్పుడు? ఇయర్లీ వన్స్. ఓకేనా టీచర్స్? నెక్స్ట్ వొకాబులరీ, అది క్లియర్గా చదివితే అయిపోతుంది, దానికి ఏం పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ చూద్దాం వొకాబులరీ. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇంపార్టెంట్ అండి. అబ్దుల్ కలాం ఈజ్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్. అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్. ఇక్కడ 2 పదాలు అండర్లైన్, డెడికేటెడ్, కమిటెడ్. యూ మే అబ్జర్వ్ బోత్ సెంటెన్సెస్ గివ్ ద సేమ్ మెసేజ్. 2 సమానమైన మెసేజ్ ఇస్తున్నాయంట. కాబట్టి వాటిని ఏమంటారు? సినానిమ్స్. అంటే డెడికేటెడ్ అనే పదానికి
డెడికేటెడ్ అనే పదానికి సినానిమ్ ఏమవుతుందండి అంటే కమిటెడ్ అవుతుంది టీచర్. ఏమవుతుందంట? కమిటెడ్. సినానిమ్ పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్. నెక్స్ట్, కోహ్లీ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్. కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. ఫేమస్ మరియు పాపులర్ రెండు ప్రఖ్యాతిగాంచిన సినానిమ్స్. ద షో బిగిన్స్ అట్ 6 PM స్టార్ట్స్. బిగిన్ అన్నా స్టార్ట్ అన్నా మొదలవ్వడం సినానిమ్స్ పర్యాయ పదాలు. బ్లిస్ అంటే హ్యాపీనెస్ అని చెప్పినా చూడండి, ఇదిగో ఇక్కడ హ్యాపీనెస్. సక్సెస్ అంటే ఏం రావాలా? విక్టరీ, విజయం, జీ. ఫార్చ్యూన్ అంటే లక్, ఏ. అవార్డ్, ప్రైజ్, ఎప్. ఫేమస్, పాపులర్, సి. టెంపర్, యాటిట్యూడ్, డి. ఫస్ట్ అంటే ఎక్కడుంది? బెగిన్, బి. సినానిమ్స్ను మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు, చేశాను. ఒకసారి బ్లిస్ అంటే ఏంటి? హ్యాపీనెస్, అది గుర్తుంచుకోండి ఎగ్జామ్కి. సక్సెస్ అంటే విక్టరీ. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ అన్నాడు. మరి ఆపోజిట్ వర్డ్స్నే మనం ఏమంటామండి? యాంటోనిమ్స్ అంటాము టీచర్స్. ఏమంటాము టీచర్స్? యాంటోనిమ్స్ అంటాము. చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. ఇక్కడ పదాలు ఇచ్చాడు. ఫార్చ్యూన్ ఏమైతుంది? మిస్ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అనే పదానికి ముందు వైపు మిస్ అనేది ప్రిఫిక్స్ అమ్మా, ప్రిఫిక్స్. సక్సెస్కు ఫెయిల్యూర్ అనేది, సక్సెస్కు ఫెయిల్యూర్ ఆపోజిట్. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవటం, మర్చిపోవటాన్ని ఫర్గాట్ అంటారు, ఇక్కడ ఉంది. లాస్ట్ అంటే ఫస్ట్, లాస్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది. రియల్, అన్రియల్, నిజం కానిది, ఇమాజినరీ. ఫ్రెండ్ అంటే ఎనిమి, ఇక్కడ ఉంది అన్రియల్, ఎనిమి, ఫెయిల్యూర్. ఓకే, ఇవి ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. వీటిని ఇవి బేస్ చేసుకొని రాయమన్నాడు. ఫస్ట్ వన్ ఏముంది? మిస్ ఫార్చ్యూన్, మిస్ ఫార్చ్యూన్, మిస్ ఫార్చ్యూన్. సెకండ్ వన్ నిలువు, సక్సెస్ అంటే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్. నెక్స్ట్ థర్డ్ వన్ రిమెంబర్, ఫర్గాట్. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీచే నూతన బ్యాచ్లు ప్రారంభం. ఉచిత డెమో క్లాసులు జరుగుతున్నవి. కోచింగ్ కు రాలేని విద్యార్థుల కొరకు 10 పుస్తకాలు, 1000కి పైగా వీడియోలు కేవలం 1499 రూపాయలకే లభించును. స్థాపించిన కొద్ది కాలంలోనే 15కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ మీ నిహాన్షి కోచింగ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. నిహాన్షి కోచింగ్ సెంటర్, స్టాలిన్ గారి ఇంటి ఎదురుగా, తోటవారి వీధి, రామచంద్రాపురం. సెల్ నంబర్ 8143111065. డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నిహాన్షి కోచింగ్ సెంటర్ వారి ఏపీ డిఎస్సి ఆన్లైన్ కోర్స్ పై మెరిట్ ఆధారిత భారీ ఆఫర్లు. టెట్లో 140 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు 2000 రూపాయలు విలువగల టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఉచితం. ఇదివరకే తీసుకున్న వారికి మనీ వాపస్ ఇవ్వబడును. టెట్లో 130 మార్కులకు పైగా సాధించిన వారికి 500 రూపాయలు మాత్రమే. టెట్లో 120 మార్కులకు పైగా సాధించిన వారికి 750 రూపాయలు మాత్రమే. టెట్లో 110 మార్కులకు పైగా సాధించిన వారికి 850 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి నిహాన్షి కోచింగ్ సెంటర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. నిహాన్షి కోచింగ్ సెంటర్, స్టాలిన్ గారి ఇంటి ఎదురుగా, తోటవారి వీధి, రామచంద్రాపురం. సెల్ నంబర్ 8143111065.